డొక్కా సీతమ్మ పుట్టిన నేల, జగన్నాథ పండితురాయలు అలంకార శాస్త్రం, తర్కశాస్త్రం ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహాపండితులు పుట్టిన ఈ నేలకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈ రోజున ఈద్ ముబారక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరీమణులకి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మా కూటమి తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే ఈ రోజున బీసీలకు ఇలవెల్లిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషివలుడు జ్యోతిబా పూలే జయంతి. అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి, బీసీలకి సాధికారత రావాలి. అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి జ్యోతిబా పూలే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కలహాల సీమ కాదు, ఇది ప్రేమ సీమ, కొబ్బరి సీమ. కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో, ఎంత మధురంగా ఉంటాయో, అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు. మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా 2.5 లక్షల ఎకరాల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ప్రేమ సీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం. భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా ప్రేమ సీమ ఉండాలి. అన్ని కులాల మధ్య శెట్టి బలిజలు గాని, కాపులు గాని, మాలలు గాని, మాదిగలు గాని, క్షత్రియ సామాజిక వర్గం, వాడ బలిజలు, మత్స్యకారులు, అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని 127 కులాలందరికీ కూడా, ముస్లింలకి, క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. ఇందాక 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, క్లేమోర్ మైన్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్లి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే, ఇది నిన్న సభలో కూడా చెప్పాను, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడడానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ ని ఏర్పాటు చేశాం. మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ముఖ్యంగా మన 2.5 లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈ సభకి వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు. మా చిట్టెన్ను అడుగుతున్నాడు, ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్. దాదాపు